హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చూస్తాం కదా. అయితే మనకి నిన్న లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అనేది రిలీజ్ చేశారనమాట మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ చూసుకుంటే, సో మీరు ఇంతకు ముందు అబ్జర్వ్ చేస్తే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ అనేది కంప్లీట్లీ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా చేంజ్ అయ్యిందనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఫస్ట్ టైం వస్తే మీరు కన్ఫ్యూజ్ అనేది అవుతారు. మీరు చూడొచ్చు ఇక్కడ రిపోర్టు డేటా అండ్ మోడల్ లేఅవుట్ ఇలా మనకి కింద ఉంటాయి ఇక్కడ. సో నేను ఏదైతే మౌస్ మూవ్ చేస్తున్నానో కర్సరు ఇక్కడ ఉంటాయి, కానీ ఇప్పుడు అన్నీ కూడా సో మోడల్ లేఅవుట్ వచ్చింది ఇక్కడ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది అన్నమాట. ఓకే, అంటే ఇంతకుముందు వర్క్ చేసి ఇప్పుడు సడన్ గా చూస్తే ఏంట్రా బాబు ఎక్కడుంది ఆప్షన్ అనేది మీరైతే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అండ్ సో టేబుల్స్ లో కూడా కొంచెం ఐ మీన్ డీటెయిల్ గా చెప్తున్నారు ఇక్కడ కూడా. సో ఇది బాగుంది. ఓకే, సో టేబుల్స్, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక నిమిషం, ఇది మూవ్ చేస్తున్నాం. అంటే మీరు ఏ టేబుల్ సెలెక్ట్ చేస్తారు ఏంటనేది సో చాలా కొంచెం డీటెయిల్ గా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఏవిఎస్ డేటా అంటే డేటా లోడింగ్ అవుతుంది. ఒక నిమిషం చూడండి, ఏవిఎస్ డేటా. ఓకే, సో డేటా ఇలా మనకి ప్రీవియస్ అయితే రాదనమాట. అంటే మనం ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసామో ఆ టేబుల్ అనేది రాదు. సో చూడండి, ఇలా మల్టిపుల్ టేబుల్స్ అంటే ఏముండదు. సో ఇది ఒక ఆప్షన్. సో మోడల్ లేఅవుట్ చేంజ్ అయింది అండ్ ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఓకే, సో ఇదంతా కూడా యూజర్ ఇంటర్ఫేస్ అప్డేట్ లో భాగంగా వాళ్ళైతే చేంజ్ చేశారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే నేను వెరిఫై చేస్తున్నప్పుడు, సో ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వస్తుంది అనమాట. అలాగే డేటా పైప్లైన్స్ లో కూడా మనకి న్యూ మోర్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి. కాపీ జాబ్, సో నేను ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు చెప్పాను అనమాట, అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది. అండ్ ఇక్కడ కాపీ జాబ్ అనే ఆప్షన్ కూడా కొత్తగా అయితే నేను ఈ రోజు మార్నింగ్ నేను చూసినప్పుడు సో ఇది వచ్చేస్తున్నాను అనమాట. అలానే ఇవాళ ఫ్యాబ్రిక్ కాన్ఫరెన్స్ ఉంది కదా, ఖచ్చితంగా సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. అదేంటనేది కూడా మనకి చూడాల్సి ఉంటుంది. సో ఫర్ టైమింగ్ అయితే సో ఇవి అనమాట. ఓకే, ఓకే, సో థ్యాంక్ యూ గైస్, బాయ్.